సామాజిక అస్త్రం మీరు అసలు ఆ వృత్తిలో ఉండకుండా ఈ గొడవ అసలు ఈ ప్రజా సమస్యల మీద ఎవరికి లేని రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అడ్వకేట్స్ ఉన్నారు కదా, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సార్, ఒక న్యాయవాది, ఒక జర్నలిస్టు, వీళ్ళు ఇద్దరి వల్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మీరు నమ్మాలి. ఆ పుస్తకాలు చదివిన వాళ్ళకే ఆ హక్కుల గురించి పోరాడాలన్న ఆలోచన ఉంటుంది. బారిస్టర్ పూర్తి చేసినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మొత్తం ఆల్ ఓవర్ మీరు మొత్తం నాయకులందరినీ జల్లడేసి చూసినా ప్రతి ఒక్కరు బారిస్టర్ పూర్తి చేసిన వాళ్ళే, అంటే న్యాయవాద వృత్తిని పూర్తి చేసిన వాళ్ళు. వాళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు అడుక్కోవడం ఏంటి, స్వాతంత్రాన్ని పోరాడి తెచ్చుకోవాలి కానీ అంటూ ఉండే విధానాన్ని మనకి వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఖచ్చితంగా అక్కడ మనకు అనిపించేది ఏంటంటే, మన న్యాయవాదిగా ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ ప్రశ్నిద్దాం. సో అలా ప్రశ్నించినప్పుడు మీరు చెప్తున్న ఇందాక చూస్తుంటే వాళ్ళు ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు ఒకళ్ళ 2000, లేకపోతే కేసు తాలూకా ఇచ్చే ఒకళ్ళ ₹1,00,000, వాట్ ఎవర్ ఇట్ మే బి ఫేజ్. వాళ్ళకి అప్పటి వరకు వీళ్ళు శత్రువు, ఎప్పుడైతే సీన్ లో ఎంటర్ అవుతామో ఇప్పుడు మనం శత్రువులు అవుతాం. శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్టు ఉంటది. వాళ్ళకే వాళ్ళ ఇంట్లో ఉండి మనకి ఫీజులు కొడతారు. మనం ఒక్కళ్ళమే ఆర్టీసీ బస్ లో వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి కేసు చేసి మళ్ళీ ఒక్కళ్ళమే వెనక్కి రావాలి అంటే వాళ్ళు ఇచ్చే ₹1,00,000కో వాళ్ళు ఇచ్చే కన్సల్టేషన్ ఫీజుకో మా ప్రాణానికి పణంగా పెట్టి ఈ పని చేస్తాం. నేను వెళ్ళి నా కడప మైదుకూరు కేసు కానీ, లేకపోతే రాయచోటు కేసు కానీ, లేకపోతే బెంగళూరుకు సంబంధించిన కేసులు కానీ, ఇవన్నీ చాలా తీవ్రత ఉన్న కేసులు. ఈ కేసుల్లో వాళ్లే ఎదుర్కోలేక లోకల్ పోలీసులు, లోకల్ ఎమ్మెల్యేలు మొత్తం కుమ్మక్కైపోయి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మనం అక్కడికి వెళ్ళి పోరాడి ఆ కేసు ఫోర్స్లో పెట్టి, లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసి జడ్జి గారి నుంచి ఒక ఆర్డర్స్ ఇష్యూ చేసినామంటే అరే దీన్ని లేపేస్తే పోతుందిగా. అంతే మరి శత్రు ఆటోమేటిక్ మీరే కదా. ఇప్పుడు అసలు మీరిచ్చే ₹1,00,000 కోసం మా ప్రాణాన్ని పణంగా పెట్టి మీ ఊరొచ్చి చేసేటటువంటి వృత్తి ఇది.